కథ వింటే పిల్లలలో మంచి మార్పు వస్తుంది. ఒక అడవిలో అనేక జంతువులు నివసించేవి. ఒక రోజు ఒక పులి మరియు గాడిద మధ్య వాదన ప్రారంభమైంది. గాడిద, పచ్చిక నీలంగా ఉంటుంది. పులి, లేదు, పచ్చిక పచ్చగా ఉంటుంది. ఇద్దరూ కలసి కొంతసేపు వాదించారు. తేల్చుకోలేక, చివరకు అడవి రాజు సింహం వద్దకు వెళ్లారు. సింహం వద్ద తీర్పు. సింహం ఇద్దరి వాదనలను శ్రద్ధగా విన్నది. అనంతరం, సింహం తీర్పు చెప్పింది. పులి తప్పు చేసింది, కాబట్టి దాన్ని శిక్షిస్తాను. గాడిద ఆనందంతో నవ్వుతూ నాట్యం చేసింది. పార్టీ పాపర్ ఇతర జంతువులకు తన విజయం గురించి చెప్పింది. పులి ప్రశ్నించింది, ఓ రాజా, మీకు తెలియదా, పచ్చిక నిజంగా పచ్చగానే ఉంటుంది. అప్పుడు మీరు నన్ను ఎందుకు శిక్షించారు? సింహం సమాధానం, అవును, నీ మాట నిజమే. కాని నీవు తెలివైనవాడవు. అయినప్పటికీ, ఓ మూర్ఖుడితో వాదించడం ఎందుకు? అసలు మూర్ఖులతో వాదించడమే తప్పు. కాబట్టి, నిన్ను శిక్షించాను. నీతి: మూర్ఖులతో వాదించకూడదు. తెలివైన వారు సంయమనం పాటించాలి. నిజం తెలిసినవారికే అది అర్థమవుతుంది. అందరూ అంగీకరిస్తారని ఆశించకూడదు. కొన్నిసార్లు జయమే కాదు, మన శాంతి కూడా ముఖ్యం.